బైక్ మీద ఇంటికి వెళ్తుంటే రోడ్ సైడ్ కిందన ఇదేదో విచిత్రంగా కనబడింది. ఇది చాలా పెద్దగా ఉంది. ఫ్రూటో కాయో తెలియక తీసి నేను చూసి చేతిలో తీసి చెక్ చేస్తుంటే అది చాలా వెయిట్ ఎక్కువ ఉంది. నియర్లీ 1 kg ఉంది. అండ్ చాలా బిగ్ సైజ్ కూడా అది ఏంటో నాకు తెలీదు. సరే ఇక్కడెక్కడో ఈ చెట్టుకే కాసు ఉంది, అది పైన ఉన్న చెట్టుకే ఇలాంటివి చాలా ఉన్నాయి. సర్లే ఒకసారి దీన్ని చూద్దాం ఏంటి అని చెప్పి ఏమైనా ఉపయోగపడుతుంది అని చెప్పి బైక్ సైడ్ పెట్టి మరీ చూసాను దీన్ని. నేచర్లో దొరికేవి కొన్నిసార్లు మనకి యూస్ఫుల్ అవ్వచ్చు, పాయిజనస్ కూడా అవ్వచ్చు. సో నాకైతే దీనికోసం ఏం ఐడియా లేదు. అయినప్పటికీ సరే చూద్దాం ఏంటి ఇదని చెప్పేసి నేను తీసి చూస్తే ఆ చెట్టు కూడా, ఆ చెట్టుని ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి కాయలు. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా, ఇలా వేలాడుతూ ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది. అక్కడే పగలగొట్టి చూద్దాం అనుకున్నాను కానీ ఒకసారి ట్రై చేశాను కింద అయితే కొట్టి, అసలు అది పగలలేదు. చాలా గట్టిగా ఉంది, ఒక చెక్క మొక్కలా ఉంది అది. సర్లే ఇలా కాదని చెప్పేసి దీన్ని ఇంటికి వెళ్ళి ఏదో చూద్దాం అని చెప్పేసి అసలు దీన్ని కట్ చేసి ఏముంటుందని చూశాను. సో నా పైన కనబడుతున్నాయి కదా, ఇలాగే ఉన్నాయి. ఆ వెయిట్కి అసలు కింద అడిపోవాలి. కానీ చెట్టు కూడా చాలా పెద్దది, మామిడికాయ చెట్టు అంత పెద్ద చెట్లు ఉన్నాయి. దానికి ఇలా కాసాయి. ప్రకృతి నుంచి మనకి ఏదో వస్తుందంటే యూస్ఫుల్ ఉంటుందనే చెప్పేసి తీసాను. అండ్ అదే విధంగా అది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. చెట్టు అయితే చాలా పెద్దదే, అంటే చాలా బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి దానికి. మామిడి చెట్టు అంత పెద్దగా ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చేసి ఎలా ఉండే, దానికి పువ్వు అయితే ఎలా ఉందండి, పువ్వు ఎలా పూసింది. మేబీ దీనికి ఆ కాయలు కాస్తాయేమో. ఆ కాయ ఏంటో నాకు ప్రాపర్ నాలెడ్జ్ ఏం లేదు దాని మీద. అయినప్పటికీ మనం తీసాం వీడియో. ఓకే, సో అలా చెట్టంతా ఇవన్నీ ఉన్నాయి. మరి సీజన్ బట్టి ఉంటాయి, ఎలా ఉంటాయో తెలీదు. సర్లే కదా అని బండిలో పెట్టుకున్నాను. దీన్ని చూద్దాం, ఇంటికి వచ్చి చూద్దాం అని చెప్పేసి చూస్తే కట్ చేస్తే అసలు చాక్ సరిపోవట్లేదు అండి. చాక్తో కట్టే అవ్వట్లేదు. మళ్ళీ పక్కన ఉన్న పత్రం తీసుకుని నైఫ్తో ఎంత ట్రై చేసినా అవ్వలేదు. ఆ చాక్ ఇరిగిపోద్ది. యాక్చువల్గా మాసం కొట్టే చాక్ అయితే పనికొస్తుంది. అసలు చూద్దాం లోపల ఏముంటుందని చెప్పేసి చూస్తే గట్టిగా కట్ చేస్తే అదొక వుడ్లా ఉంది, గట్టిగా ఉంది. అసలు పత్రంతో కొట్టినా కూడా అది అసలు కట్ అవ్వట్లేదు. తీరా చూస్తే ఇది యూట్యూబ్లో నేను మళ్ళీ సెర్చ్ చేస్తే ఇది బలం కీరా అంటారంట. అంటే కుకుంబర్ జాతికి సంబంధించింది. మనం కుకుంబర్ తింటాం కదా, కీరా, దానికి సంబంధించిందంట. దీనికి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. కాకపోతే మనం ఇది పచ్చిగా అసలు తినొద్దంట. ఇది ఏదైనా చేస్తే దీన్ని బాగా ఎండబెట్టి డ్రై చేసిన తర్వాతే దీని యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయంట. కిడ్నీ స్టోన్స్కి కానీ, అలాగే డయాబెటిక్ కానీ వాళ్ళకి బాగా యూజ్. కట్ చేసిన తర్వాత లోపల ఎలా ఉంది, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.